ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. నారాయణుడి 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. మరి అప్పుడు భూమి భారం ఎవరు మోస్తారు అంటే, ఏకాదశి అనంతరం గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి అప్పటి నుండి గురువు ఈ భారాన్ని మోస్తారు. తర్వాత పరమశివుడు, తర్వాత కృష్ణ పరమాత్మ, తర్వాత వినాయకుడు, తర్వాత పితృదేవతలు, తర్వాత దసరా ఆదిపరాశక్తి, తర్వాత దీపావళి లక్ష్మీదేవి, తర్వాత కుబేరుడు, తర్వాత 4 నెలలు అనంతరం నారాయణుడు నిద్రలేచి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి ఏకాదశి వ్రతం ఆచరిస్తే అన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసిన ఫలితం వస్తుంది. శాస్త్రీయ వైద్యపరంగా కూడా ఉపవాసం శరీరానికి చాలా మంచిది. దీని ద్వారా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, వ్యర్థాలు పోయి ఆరోగ్యం బాగుంటుంది. ఈ పండగ వలన పుణ్యం, పురుషార్థం అన్నీ లభిస్తాయి. ఆచరించి తరించండి. ఓం నమో నారాయణాయ.